హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల మీద ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. అక్కడ ఒక 3-4 ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయంట, ఒక 3-4 ట్రైబల్ హౌసెస్లో. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారి అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ ఇదంతా కొండ అనమాట. మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాం. యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి చేరుకోవడానికి ఆల్రెడీ ఒక కొండ ఎక్కి దిగేసాము. మధ్యలో కొంచెం నడుచుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ కొండ ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ కొన్ని ట్రైబల్ హౌసెస్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, ఇదంతా కొండ అనమాట. అప్పు ఇవ్వండి, దూరంగా కనబడుతుంది కదా, ఇక్కడ ఒక ట్రైబల్ హౌస్ ఉందన్నమాట. చూడండి, మొత్తం వెనకాతలంతా కొండలు అవి. ఇక్కడ ఒక ట్రైబల్ హౌస్ ఉంది, అలాగే ముందుకు కూడా ఉన్నాయంట. సో అందుకోసం మరి ఇది ఈ ట్రైబల్ హౌస్ దగ్గరికి వెళ్ళట్లేదు. చూడండి, దారి అయితే బైక్స్ కానీ ఏవి రావు ఇక్కడికి, ఓన్లీ నడక అనమాట, నడుచుకొని వెళ్ళాలి. సో ఇదంతా కొండ అనమాట. కొండ మీద ఉన్నాం మనం. చూడండి, వర్షానికి మొత్తం వాటర్ వచ్చి కొట్టేసింది అనమాట దారంతా. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు అలాగ వచ్చాం అనమాట. దారి చూడండి, చుట్టూరు కొండలు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇలాగ వెళ్ళాలన్నమాట. ఇదండి, ఇదంతా అప్పు అనమాట. చూడండి, మీకు చూపిస్తాను కొండలు ఎలా ఉన్నాయో. చూడండి, కొండలు, చుట్టూరు కొండలు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ ట్రైబల్ విలేజ్ దగ్గరలో వచ్చాం అనమాట. చూడండి, లొకేషన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. కాకపోతే ఇది కొండ మీదే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు అనమాట. చూడవచ్చు, చూడండి, మొత్తం అంతా కొండలు అనమాట. ఈ కొండల మీద వీళ్ళు ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైలు, ట్రైబల్ లైఫ్ స్టైలు ఎలా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. చూడండి, లొకేషన్ అయితే సూపర్గా ఉంది, అసలు చాలా బాగుంది. ఈ కొండల మీద వీళ్ళు మొత్తం అంతా చదువు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఏదో పంట వేశారు ఇక్కడ, అయిపోయినట్టుంది, తీసినట్టున్నారు పంట. ఇవ్వండి, ఇక్కడ ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయంట. ఫ్రెండ్స్ నడిచి అలుపు వస్తుంది అనుకోవద్దు. ఇవ్వండి, ఇదన్నమాట. చూడచ్చు మొత్తం. చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇవ్వండి, ఇక్కడ మామగారు ఏవో చెప్తున్నారు. ఏంటమ్మా చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఆనపకాయ. అయితే ఈరోజు ఆనపకాయ కూర అనమాట. మీరు పండించేవమ్మా ఇవి? ఇక్కడ ఎంతమంది ఉంటున్నారమ్మా? ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? ఉంటున్నారా? ఓకే. ఇవ్వండి, ఇక్కడైతే నీళ్ళు మర పెట్టుకుంటున్నారు. చూడవచ్చు, ఇదంతా డోక్ అనమాట, వేడి నీళ్ళు స్నానంకి. ఏమండి, రండి ఒకసారి మాట్లాడాలి. ఇవ్వండి, వీళ్ళంతా ఇక్కడ చూడవచ్చు సామాన్లు పెట్టుకున్నారు. ఇవ్వండి, మంచినీళ్ళు అంది.
ఇక్కడే పాత్రలో కడుక్కోవడం చేస్తారనమాట. అమ్మ అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఇక్కడ అంటే 11 కుటుంబాలు ఉంటాయి. 11 కుటుంబాలు అంటే ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? ఇల్లులే 11 ఉన్నాయి. ఇల్లులు 11 ఉన్నాయా? ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కడ ఎన్ని ఉన్నాయనేసి? ఇక్కడ ఇప్పుడు ఉండేది అయితే 4 ఇల్లులు ఉన్నాయి. 4 ఇల్లు ఉన్నాయా? మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? అయినా మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే. అంటే అదే వచ్చి ఎన్నాళ్ళు అవుతుందని, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. అల్లాలైతే వేరే ఊరి నుంచి వచ్చారు. ఇక్కడే ఉంటున్నారు. మీరు ఇప్పుడు అంటే ఏ తెగ కింద వస్తారమ్మా? అంటే కొండదోరలా, నోకదోరలా ఏం వస్తారు మీరు? మోగదోరలా, నోకదోరలా? మోగదోరలు. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం పండిస్తున్నారమ్మా పంటలు? ఇప్పుడు ఇదంతా కోసారు కదా, ఇదంతా ఏం చేయను? అది చోడిచేనా? ఓకే ఓకే. అయితే ఏంటమ్మా ఇది వరిసేను? వరి అంతా మీరే పండిస్తారు. ఇప్పుడైతే మరి అది వచ్చిన పంటని ఏం చేస్తారు? అంటే మీరు అమ్ముకుంటారా ధాన్యాన్ని, లేకపోతే మీరే మీకు తినడానికే? మీకే సరిపోతుందా? ఇప్పుడేమైనా ఉందమ్మా కొంచెం ధాన్యం చూడడానికి, చూపించడానికి ఏమైనా ఉందా మీ దగ్గర పండింది? ఒకసారి చూపిస్తే. ఇంటికి తీసుకెళ్ళి. ఇది ఎవరు ఇల్లు? ఇది ఇల్లు కాదు, ఇది కళ్ళమా? ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఓ ఇల్లు అక్కడ ఉందా? ఓకే, ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించండి అమ్మా. ఇది ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమన్నా రండి ఒకసారి మీరు ఇటు. ఒకసారి కళ్ళంలో ఏమన్నా ఒకసారి చూసేద్దాం. మంట పెట్టుకున్నారా ఇక్కడ? చలిమంట. ఓకే, దడి అలా కట్టుకున్నారు. ఓకే. ఏంటివి ధాన్యం ఉందా? ఒకసారి చూపించండి. ఇదేంటిది ఇలాగ అటకలో పెట్టుకున్నారా? గడ్డి పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి. ఏంటో మీ కోడి ఎలాగ ఉంది? రెంచుకోడా? అంటే దానికి వెంట్రుకలు ఏంటి అలాగున్నాయి? పైకి ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది అది కోడి. ఎందుకలాగా? అంటే నేను ఫస్ట్ టైం ఎంతవరకు చూడలేదు నేను ఎప్పుడు కూడా. ఏమంటారు? రెంచుకోడి. రెంచుకోడి. దానికి స్పెషాలిటీ అని ఉందమ్మా? మన నాటుకోడిలాగా ఉంటుంది, రుచిగానే ఉంటుంది. కాల్చుకొని తినడానికి తప్పగానే పందెలకి పని చేయదు. ఇప్పుడు మిగతా కోళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మిగతా కోళ్ళని మీరు పందానికి పంపిస్తారా? అమ్మేసుకుంటారా? ఇవ్వండి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇవ్వండి, ఇక్కడ ఒక కోడి ఉంది. ఇవ్వండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ రెంచుకోవడం ఇది అదనమాట పరిస్థితి. రెంచుకోవడం ఇది. ఇవ్వండి, ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ. ఈ మేకలు కూడా మీవేనమ్మా? అంటే వేరే వాళ్ళు మీరు పెంచుతున్నారా? ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ పంటలు పండిస్తున్నారు కదా, మందులు ఏమైనా వేస్తారా? మందులు పంటలకి మందులు ఏమైనా వేస్తారా? వేస్తారు. వరికి వేస్తారా? చోళ్ళకైతే వేయరు. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఈ మంచినీళ్ళు అవన్నీ ఎలాగమ్మా ఇక్కడ పరిస్థితి మీకు? మంచినీళ్ళు అయితే అల్ల పైనుంచి కుండి కట్టి మామూలుగా పైపుల ద్వారా వస్తుందా వాటర్? అంటే అక్కడికి కొండ నీళ్ళు వస్తుందా? ఉందన్న కొండ నీళ్ళు వస్తాయా? బాగుంటాయా? ఓకే. కరెంటు అయితే ఉంది. కరెంట్ ఉంది కదా, వెలుగుతున్నాయి కదా బల్బులు, కరెంటు ఉంది. చుట్టుపక్కల లైన్ తెచ్చారు. ఇప్పుడు మరి మీకు టీవీలో ఉన్నాయా? టీవీలు ఉన్న వాళ్ళకి మీకు లేదా? మాకుంది, కాకపోతే పని చేయలేదు. అంటే రీఛార్జ్ చేయలేదా? పోయిందా? పోలేదు, అదే డిష్ కొద్దిగా పని చేయలేదు. ఓకే ఓకే. మీరు మామూలుగా సీరియల్స్ చూస్తారా? ఏం చూస్తారు? సినిమాలు, టీవీలో సీరియల్ చూస్తారా? సినిమాలు చూస్తా, వార్తలు చూస్తా, అన్నీ చూస్తారా? సో లేకపోతే ఇక్కడ టైంపాస్ మీకు అలాగా టీవీయే కదా, టీవీ, సెల్ ఫోన్. అదే. ఓకే. సినిమాలో చూస్తారా? చూస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా జంతువులు ఏమైనా అక్కడ వచ్చే పరిస్థితి ఉందా? ఇక్కడ జంతువులు ఏమైనా నైట్ టైం వచ్చేది అలాంటిది ఏం లేదు? ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు.
ఇప్పుడు ఈ కొండ మీద ఇదంతా పొలం అంతా ఉంది కదా, ఇంత చదునుగా ఉంది. మీరు చేశారా లేకపోతే ఇలాగ ఉండింది ఇక్కడ? పెడుతుంటే ఆ, అది అలా సాగు అంటే చదునుగా ఉంది కదా, ఇదంతా కొండ. యాక్చువల్ కొండ మీద ఇది, ఇదంతా చదునుగా ఉంది ఇక్కడ. మీరు చేశారా లేకపోతే అలా ఉండేదా? ఇంత ముందు మీరు వచ్చినప్పటికీ ఉండేదా? ముందు అలాగే ఉండేది, అలా ఉండేదా? తర్వాత చేశారు మరి. ఆహా, చదును చేశారు. మళ్ళా చేసి ఓకే ఓకే. అందులో వేస్తాం నీళ్ళు. ఇది దేనికి వాడతారమ్మా? ఇది ఇది ఏదో నెట్లా ఉంది కదా, అది చేపలు కట్టేసి మా తమ్ముడు అలా చేసిండు. చేపలు ఇక్కడ ఉన్నాయి, పడతాయి చేపలు పడతాయా ఏర్లోనే? ఓకే ఓకే. చేపలకి ఇలా పోసి పట్టుకోవచ్చు అనేసి అలా చేశారు. పట్టారా మరి ఇంతకీ? ఇప్పుడు ఇంత ముందు పట్టలేదు ఇంతవరకు. ఒకసారి చూద్దాం ఇవన్నీ ఏంటి ఒకసారి లోపల. సో ఇది ఇక్కడ మామూలుగా మీరు కలంలో ఉండడానికి అది. మరి ఇప్పుడు ఏంటమ్మా, వంట అయిపోయిందా? ఏదో కూర చేస్తున్నారు మామగారు. భోజనం వంట మామూలు బియ్యమేనా? బియ్యమే. ఓకే. ఇదిగోండి ఒకసారి ఇటు చూడండి, ఇటు చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి పాక ఇటువైపు అనమాట. ఇదిగోండి సామాన్లు నిలబెట్టుకున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక ఇదేంటమ్మా, గుమ్మడికాయ కదా ఇది? గుమ్మడికాయ కాదు, ఆనపకాయ ఇది. మరి ఏం వదిలేస్తారు ఇలాగా దీన్ని? అంటే అది ముదిరిపోయింది. ముదిరిపోయిందా? ఇథనాల్ పెంచుతారు. ఇథనాల్కా? ఓకే. ఇదిగోండి ఇక్కడ ఏవో దుంపలు ఉన్నాయి, మరి మనకు తెలియదు దుంపలు ఏంటనేది. ఏ దుంపలు అవి? అడవి దుంపలా? ఓకే. ఇదిగోండి ఉల్లిపాయలు పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, నిజంగా ఇదిగోండి ఆవులు అవి ఇక్కడ పెంచుతున్నారు. సో ఇది అనమాట, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, వీళ్ళు అనమాట ఇల్లు ఇది. ఇక్కడ కూడా మంట పెట్టుకుంటారు. ఏంటి లేసి తింటున్నారా? మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా? మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇదే ఇల్లా? ఒకటేనా? ఏమేమవుతారు మీకు? మరదలు అవుతుందా? ఓకే. ఇవేంటివి మళ్ళీ మేకలు కాటికా? గొర్రెలకి. ఆ పక్కన చిన్న ఇల్లు ఉంది, అది కోళ్ళకి. మొత్తం ఇలా గూళ్ళు కట్టారు, జంతువులు ఏమైనా వస్తాయా? కాదు, అలా కట్టి లోపల జంతువుల భయం అయితే లేదు కదా? లేదు. ఓకే ఓకే. రండి ఒకసారి చూద్దాం. ఓహో, రెస్ట్ తీసుకుంటున్నారు. హలో చూడండి, ఇదేంటమ్మా పొయ్యి? రెండు స్టవ్లా? ఓకే. ఇక్కడ వంట చేసుకుంటారు. ఇదండి, ఇది విసిరిందనమాట. ఇది ఏంటమ్మా, రాగులు అవన్నీ విసురుతారు ఇక్కడ? చోళ్ళే విసురుతారు, పప్పులు. ఓకే. సో ఇవేంటి రాగులా? చోళ్ళు. రాగులైనా చోళ్ళైనా ఒకటే కదా? ఓకే. మీరు పండించినమ్మా ఇవి? మీరు పండించిన. ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం లోపట. ఇల్లు ఒకసారి చూద్దాం. కరెంట్ లైట్ వేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇదేంటమ్మా ఈ గది? ఇది వంట కదా? ఓహో, ఓకే. ఇదండి ఇదంతా. ఇప్పుడు ఇవి ఓపెన్గా పెట్టారు కదమ్మా గోడ, మరి అది ఏం రావా జంతువులు, పాములు అవి ఏమేమి రావా? పిల్లులు అంటే పాములు రావా? ఓహో. సో అదొక ఇదనమాట. లైట్ వేసారా? లైట్ అయ్యింది అమ్మా, కానీ రావట్లేదు లైట్. ఎలగట్లేదా? అంటే చీకటిగా ఉంది కదా అని. ఓకే. ఇవ్వండి లోపల
ఇవంటే ఏంటమ్మా ఇవి మూటలు ఏంటివి? దానిమ్మ. ధాన్యం ఇది. ఓకే, లైట్ ఉంటే బాగుంది, లోపల కనబడును కదా, అంతా చీకటిగా ఉంది. ఎలా ఏంటి ఒకసారి వెలుగుతుంది లేదు చూద్దాం. ఇవేంటమ్మా ఇవి? ఎంత ధాన్యమే. ఆహా, ఓకే. ఇవ్వండి, ఇదంతా ఓపెన్గా ఉంది, పైన మొత్తం అంతా ఓపెన్, ఇదంతా ఇల్లు. అదే నా లైట్. ఓకే ఓకే, చాలా తక్కువ వస్తుంది లైటింగ్. ఏంటమ్మా? ఇదే వస్తుంది లైటింగ్ బల్బు కన్నా. ఓకే, పదండి బయటికి వెళ్దాం. చూడండి అన్నమాట. ఇదేంటమ్మా ఇది? ఇది కూడా ఇక్కడ పడుకోవడానికా? ఓహో, ఓకే ఓకే. చూడండి ఇదంతా ఓపెన్ ఉంది, ఇదంతా పడుకోవడానికి అన్నమాట. చూడొచ్చు, ఇది అనమాట ఇల్లు. మొత్తం అంతా గచ్చుల కిందన ఇలా పెట్టుకున్నారు. డోర్లు అయితే మాత్రం ఇవే తడకలో పెట్టుకున్నారు. ఇదిగోండి, ఇటువైపు ఇది అలాగా ఇదన్నమాట. అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అవుతుంది? నువ్వు వచ్చి అన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి? 2 సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాలు అవుతుందా? ఎలాగుంది ఇక్కడ? బాగానే ఉందా? మీకు టీవీ అది ఉందా? టీవీ ఏం లేదా? మరి మీకు టైం పాస్ ఎలాగవుతుంది? అంతేనా? మీరంటే మామూలుగా పొలం పనులు ఏం చేస్తారా? కొండపోడు వాటికి వెళ్తారు. ఓకే, మీరేం పండిస్తున్నారు? మీరు ఇక్కడ ఏం పండిస్తున్నారు? ఇంకేటి లేదు. ఓకే, అయితే ఇక్కడ ఎలాగుంది? మీకు బాగానే ఉందా? మీరెంతో చదువుకున్నారు? అసలు చదువుకోలేదా? ఎందుకు చదువుకోలేదు? ఏమంటారు? దొంగ మీరు, చదువుకోకుండా. అసలు ఏం ఒకటో తరగతి కూడా చదువుకోలే? మరి మీకు వచ్చా రాయడం చదవడం వచ్చా? రాదు. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? చదువుకుంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు? అది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది మరి ఇంకా అదేలేండి. సో ఇక్కడైతే మీకు టైం పాస్ అది అయిపోతుంది. ఫ్రెండ్స్, అక్కడ ఒక 3 ఇళ్ళు ఉన్నాయి, జస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ ఇదేంటమ్మా, ఇది పంట ఏమేసారు? ఇదంతా వరా? ఇప్పుడు ఇదేంటిది? ఇది ఇది వరే, అది సామ. మళ్ళీ ఎప్పుడు వేస్తారు పంటలు ఇవి? మళ్ళీ తొలకర ఎప్పుడైతే అప్పుడు. నీరు ఉండదు. ఓహో, కానీ మంచినీరు వస్తుంది కదా మీకు? ఇక్కడ ఉంది ట్యాంక్. ఓకే, అవునవును. సో ఓకే, పంటలకైతే మాత్రం నీళ్ళు అక్కడ చిన్న దీనిలో ఉంది. అవును, ఇక్కడ ఒక 3 ఇళ్ళు ఉన్నాయంట. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం చూడండి. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ వాటర్ లాగా వస్తూనే ఉంది. వాటర్ నిత్యం వస్తుందమ్మా కంటిన్యూస్గా. చుట్టూరు కొండలు, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇవ్వండి, ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయన్నమాట, చూడొచ్చు. ఇవ్వండి, వేడి నీళ్ళు పెట్టుకున్నారు. వంట చేస్తారమ్మా? ఏం వండారు? సాంబారా? అన్నమా? కూర? అంతేనా? ఓకే ఓకే. ఏంటి, కోళ్ళా? ఓకే. ఇవేం బస్తాలమ్మా ఇవి?
సిమెంటా అంటే ఏంటి ఇల్లు కట్టడానికి తీసుకొచ్చారా? టవర్కి తీసుకొచ్చినవా? ఓకే. ఏమండి మామగారు ఉన్నారు. ఏమో మనవడా మీ మనవడా? ఓకే. అదనమాట ఇల్లులు అవి చూడండి ఇలా కట్టుకున్నారు. ఇల్లు చిన్న గుమ్మాలు అనమాట. హైట్ ఒక 1 feet 2 feet హైట్. ఇక్కడ మళ్ళీ చుట్టూరు గోడ కట్టుకున్నారు. ఏమో మీకు టీవీ ఉందా? టీవీ లేదా? మరి మీకు టైం పాస్ అలాగా? ఫోన్లే ఏంటి సినిమా చూస్తారా సీరియల్లా? సినిమాలు చూస్తారా? సీరియల్ చూడరు? ఏ సినిమాలు చూస్తారు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? టిక్ టాక్ వీడియోలు చూస్తారా? మీరు చదువుకున్నారా? చదువుకోలేదా? ఏం చదువుకోలేదు? అంతేనా? ఓకే. అసలు ఒకటో తరగతి కూడా చదువుకోలేదా? ఓకే. సో ఇక్కడ బాగానే ఉందమ్మా, మీకు టైం పాస్ అది అయిపోతుందా? మీరేమైనా పండిస్తారా ఇక్కడ? వ్యవసాయం చేసుకుంటారు. మీరు వచ్చి అన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? తెలీదా? మీరేమిటమ్మా అంటే కొండదూరులా మోగదూరులా ఏం వస్తారు మీరు? కొండదూరులా? ఓకే ఓకే. మీరు వచ్చి అన్నాళ్ళు అవుతుందండి ఇక్కడ? 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. సో కరెంట్ అది ఉంది, పర్వాలేదు. నీళ్ళే ఉన్నాయి, వ్యవసాయానికి తాగడానికి నీళ్ళు పర్వాలేదు. ఓకే. ఇంకేంటమ్మా అయితే మరి వెళ్ళలేదా ఈరోజు కొండపోడికి? ఎందుకు వెళ్ళలేదు? తర్వాత వెళ్తారా? ఓకే. భోజనాలు ఏవి అయిపోయా లేదా? ఇంకా చేసారా? ఓకే అమ్మా, అయితే థ్యాంక్స్ అమ్మా, చాలా విషయాలు చెప్పారు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ, మీ ఊరు చూపించారు మాకు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు మరి సపోర్ట్ ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.